హాయ్ అండి. ఈరోజు నేను పోట్లీ బటన్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. మనం లైనింగ్ ఎప్పుడు కరెక్ట్గా కట్ చేసుకోవాలండి. కానీ ఒరిజినల్ వచ్చేటప్పటికి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుని కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పోట్లీ బటన్స్ అక్కడ పెడతాం కదా, అందుకని చెప్పినని ఒకదాని మీదకి ఒకటి వస్తుంది. అందుకు నేను వీడియోలో చూపించినంత ఎక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను దాన్ని మనం ఎటువైపు అయితే పోట్లీ బటన్స్ పెడతామో ఆ సైడ్ జాయింట్ చేస్తున్నానండి లైనింగ్కి. అదిగో చూడండి. ఇప్పుడు వెనక తిప్పుకుని చుట్టూ కదలకుండా జాయింట్ చేసుకుంటున్నాను. నా చేతితో పాదం వైపుకి క్లాత్ లాగుతూ జరుపుతూ కుడుతున్నానండి. అలా కుట్టడం వల్ల ఏంటంటే మనకి ఉగ్గులు అవి రాకుండా నీట్గా వస్తుంది. మనం కావాలి అంటే గమ్తో అన్న జాయిన్ చేసుకోవచ్చండి. కానీ గమ్తో అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అందుకని నేను చేతితోనే సరి చేస్తూ కుడుతున్నాను. అదిగో చూడండి. ఇలా చేస్తే నీట్గా వస్తుంది. మనకి టైం కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఉన్న ఖర్చు మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. మెడ దగ్గర నుంచి స్టార్ట్ చేసి చుట్టూ కట్ చేస్తున్నాను నేను. ఒకవైపు అయిన తర్వాత మనం నెక్కి సెంటర్ చూసుకుని ఒక లూజ్ కుట్టు పెట్టి సెంటర్కి ఒక స్టిచ్ వేసుకోవాలండి. అది తర్వాత మనం విప్పేసుకోవచ్చు, లేదు అంటే కనుక అలాగే ఉంచుకోవచ్చు. వెనక్కి తిప్పి వేస్తే మనకి ఎగ్జాక్ట్గా సెంటర్ తెలుస్తుందండి. అందుకని వెనక్కి తిప్పి వేస్తున్నాను. ఇప్పుడు మనం కుట్టిన కుట్టు మీద బటన్స్ వస్తాయి. నేను ఈ బటన్స్ ధర్మాకోల్తో చేశానండి. చుట్టూ ఎక్కువ సార్లు దారంతో తిప్పకూడదు. అలా తిప్పితే కనుక మనకి అక్కడ సూది పడినప్పుడు ఆ సూది విరిగిపోతుంది. అందుకని ఒక 2 సార్లు తిప్పి మూడోసారికి ముడి వేసేయాలి. నేను అలాగే తయారు చేశానండి అన్నీని. ఇప్పుడు కింద నుంచి 1.5 ఇంచ్ గ్యాప్తో ఒక డాట్ పెట్టుకున్నానండి. అక్కడి నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకుంటూ వచ్చాను. అలాగా పోట్లీ బటన్స్ పెట్టడానికి 1 ఇంచ్ గ్యాప్లో పెడుతున్నాను నేను. ఫస్ట్ 1.5 ఇంచ్ డైరెక్ట్గా కుట్టి ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ కరెక్ట్గా పాదాన్ని కిందకి దింపి అప్పుడు ఆ పాదం పక్కనే మన ముడి వేసుకుంటాం కదండి పోట్లీ బటన్కి, ఆ ముడి వచ్చేటట్టు పెట్టాలి. మనం చాలా స్లోగా కుట్టాలండి, లేదు అంటే మనం కుట్టు ఆగదండి, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, సూదులు కూడా విరిగిపోతాయి. అందుకని చెప్పనని నీట్గా వేసుకోవాలి. అదిగోండి, పాదం దగ్గర సూది పక్కనే ఈ హెడ్ పోట్లీ బటన్ హెడ్ వచ్చేటట్టు పెట్టాలండి. ఒకవేళ మీకు ముందుకి కుట్టు రావట్లేదు అంటే వెనకాల కొంచెం పాదాన్ని పైకి ఎత్తుకుని అప్పుడు లైట్గా కుట్టండి. అదిగోండి, స్లోగా నిదానంగా కుడితే నీట్గా వస్తుందండి. అలా మొత్తం పోట్లీ బటన్స్ అన్నీ కూడా కుట్టుకోవాలి. నేను మీకు ఇక్కడ స్లోగా చూపిస్తున్నానండి, అందుకని చెప్పనని వీడియో లెంత్ కొంచెం ఎక్కువ అవుతుంది, చూసుకోండి. అదిగోండి, అలా పాదం పైకెత్తి పోట్లీ బటన్ మన సూది పక్కనే పెట్టి మళ్ళీ వెంటనే పాదం దింపి కుట్టాలండి. అలా 1 ఇంచ్ గ్యాప్కి ఒక్కొక్క పోట్లీ బటన్ పెట్టి కుట్టాను చూడండి. ఇప్పుడు ఇంకొక సైడ్ క్లాత్ తీసుకుని ఒకదాని మీద ఒకటి పెట్టి మళ్ళీ కుట్టుకోవాలండి. మనం ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు మన చేతికి పోట్లీ బటన్ ఎక్కడ ఉన్నది అన్నది తెలుస్తూ ఉంటుందండి. దాన్ని గమనించుకుంటూ మనం స్లోగా నిదానంగా కుట్టుకోవాలి. పోట్లీ బటన్ దగ్గర పాదం ముందుకు రాకపోతే కొంచెం పైకి పాదం లేపి స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకుంటే మనకి సూది విరగకుండా పోట్లీ బటన్ పైకి కుట్టు రాకుండా వస్తుంది. ఒకవేళ ఇప్పుడు పోట్లీ బటన్ మీదకి కుట్టు వస్తే షేప్ మొత్తం పోతుందండి. బటన్ రౌండ్గా ఉండకుండా ఫ్లాట్ అయిపోతుంది. అందుకని మీరు వేళ్ళ సాయంతో చూసుకుంటూ కుట్టాలి. అది కూడా నేను కుట్టాను చూడండి. ఇప్పుడు రివర్స్ చేసి పైన టాప్ స్టిచ్ ఒకటి వేస్తున్నాను. అదిగోండి, అలా నీట్గా వస్తుందో చూసారా.
ప్లెయిన్ క్లాత్ మీద అయితే పోట్లీ బటన్స్ ఇంకా క్లియర్గా నీట్గా అంతాయండి. కానీ నాకు ఇది మామూలు క్లాత్ మీద కాబట్టి అంత క్లియర్గా కనిపించట్లేదు. మీరు ప్లెయిన్ క్లాత్ మీద వేసుకోండి, పోట్లీ బటన్స్ చాలా నీట్గా వస్తాయి. ఇప్పుడు వెనక్కి తిప్పి మొత్తం చుట్టూ ఉన్న లైనింగ్ మొత్తం జాయిన్ చేస్తున్నాను. నేను ఇక్కడ కూడా చేత్తో అద్దుకుంటూ కుడుతున్నానండి. అదిగోండి, మొత్తం చుట్టూ జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఖర్చు కట్ చేసుకుని మనం డాట్స్ వేసుకుని అంబ్రెల్లా టాప్ కుట్టుకోవడమేనండి. మీరు మామూలు టాప్కి అయితే ఇలా స్లిట్ పెట్టడానికి ఉండదండి, సైడ్ కట్ టాప్ అయితేని. ఈ అంబ్రెల్లా కట్ టాప్కి అయితే కింద మనం బాడీ పార్ట్ యాడ్ చేస్తాం కాబట్టి బాటమ్ పార్ట్, అందుకు దీనికి ఇలా కుట్టుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదిగోండి, ఖర్చు మొత్తం నీట్గా కట్ చేస్తున్నాను. ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను, చూడండి. నేను ఆల్రెడీ ఇది షార్ట్లో అప్లోడ్ చేశాను, ఒకసారి షార్ట్ కుదిరితే చూడండి. అదిగోండి.